N2N తెలుగు న్యూస్. విశాఖ, గాజువాక, షీలానగర్ సమీపంలో లభ్యమైన మానవ అవశేషాలు, మృతదేహాలపై చిక్కుముడి వీడింది. 4 బృందాలుగా విడిపోయి విచారణ చేపట్టిన పోలీసులు బర్మా క్యాంపు సమీపంలో జీవీఎంసీ శ్మశాన వాటికను 10 ఏళ్లకి ఒకసారి శుభ్రం చేయడంలో భాగంగా నిన్న రాత్రి 4 వాహనాలలో మట్టిని తరలించిన సిబ్బంది. ఒక వాహనంలో మట్టిని తీసుకువచ్చి షీలానగర్ సమీపంలో డంప్ చేసిన డ్రైవర్. ఈరోజు విశాఖపట్నం సిటీ నగర పరిధిలో గాజువాక పోలీస్ స్టేషన్ లో ఈరోజు మార్నింగ్ కొన్ని శవాలు ఉన్నాయని చెప్పేసి సమాచారం మేరకు మేము అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ వెళ్ళి అక్కడ ఏదైతే నేరస్థలం చెప్పారో షీలానగర్ జంక్షన్ దగ్గర ఖాళీగా అబాండెంట్ ప్లేస్ లో ఒక డంప్ తీసుకొచ్చి అక్కడ పోగు వేసినట్లుంది. దాంట్లో ఒక మగ శవము, ఒక ఆడ శవము కనిపించినట్లు మీకు మార్నింగ్ ప్రెస్ కి అడ్రస్ చేయడం జరిగింది. ఈ క్రమంలో దాన్ని మొత్తం పోగినంతా కూడా విడదీగా సుమారు 4 వరకు డెడ్ బాడీస్ ని ఐడెంటిఫై చేసాము. ఒక 9 వరకు స్కల్స్ కూడా హ్యూమన్ మోర్టల్ రిమైన్స్ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. దీని మీద ఈ శవాలు అక్కడికి ఎలా వచ్చాయి, ఏ విధంగా వచ్చాయి, ఏ పరిస్థితుల్లో అక్కడ ఉన్నాయనే కోణంలో పూర్తిగా మేము మా నగర కమిషనర్, డిప్యూటీ కమిషనర్ మేడం గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు సీసీ కెమెరాలు వెరిఫై చేయడానికి 4 బృందాలు గాను అండ్ ఈ బరియల్ గ్రౌండ్స్ అన్ని వెరిఫై చేయడానికి 4 బృందాలు గాను విడిపోయి మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు చాలా ఇంటెన్సివ్ గా వర్కౌట్ చేశాము. ఈ చేస్తున్న క్రమంలో నగర పరిధిలో కంతరపాలెం బర్మా క్యాంప్ లో ఉన్నటువంటి శ్మశాన వాటిక దగ్గర రీసెంట్ గా ఎవ్రీ 10 years కు వాళ్ళు లోపల ఏదైతే మట్టి రీప్లేస్ చేయడం జరుగుతుందని దానికి సంబంధించి జీవీఎంసీ దగ్గర నుంచి మన వర్క్ ఆర్డర్ కూడా తీసుకొని గత రాత్రి వర్క్ చేస్తున్న క్రమంలో ఒక 5 వెహికల్ వరకు బయటకు వచ్చాయని చెప్పి అందులో ఒక వెహికల్ మన షీలానగర్ దగ్గర డంప్ చేయడం జరిగింది మేము గుర్తించాము. ఈ విషయంలో అక్కడ ఏదైతే బర్మా క్యాంప్ ఉందో దాన్ని ఫిజికల్ గా వెరిఫై చేసాము. అక్కడ తీసుకువస్తున్నటువంటి వెహికల్ ను కూడా మేము ఐడెంటిఫై చేసాము. అండ్ ఇప్పుడు వాళ్ళ సెక్యూర్ చేస్తున్నాము, వాళ్ళ స్టేట్మెంట్స్ కూడా రికార్డ్ చేస్తున్నాము. ఇది ఏదైతే మన షీలానగర్ లో జరిగినటువంటి డెడ్ బాడీస్ తాలూకా అదే మోర్టల్ రిమైన్స్ అన్ని కూడాను కంచరపాలెంలోని బర్మా క్యాంప్ నుంచి వచ్చినట్టు ఇప్పుడు కన్ఫర్మ్ చేయగలిగాము. ఈ విషయాన్ని ఈ నగరంలో ఉన్నటువంటి మిగతా మీడియాల్లో కూడా ఏదైతే మన అపోహలు వదంతులు వెళ్లకుండా ఏవో డెడ్ బాడీలు, శవాలు, కలకరాలు కాకుండా జెన్యున్ గా శ్మశానం నుంచి వచ్చింది కాబట్టి ఇది నార్మల్ గానే వెళ్ళడానికి అపోహలకు వెళ్లకుండా ఉండడం కోసం మీ అందరికి ఒకసారి మెసేజ్ పబ్లిక్ పంపించాలని మరొకసారి పత్రికా ముఖంగా కోరడం జరుగుతుంది. విషయం తెలియదు కాబట్టి ఏదైతే డెడ్ బాడీస్ ఎక్కడి నుంచి వచ్చాయో తెలుసుకునే కోసం అనేది ముందైతే కేసు అయితే రిజిస్టర్ చేయడం జరిగింది. జెన్యున్ ప్రొసీజర్ గానీ ఏదో రొటీన్ ప్రొసీజర్ గానీ కేసు అయితే దాని ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ అవుతుంది. ఏదైతే ఇప్పుడు మనం శ్మశాన వాటికి అన్నాం కాబట్టి ఇది రికార్డెడ్ గా అఫీషియల్ గా వాళ్ళ దగ్గర వర్క్ ఆర్డర్స్ అన్ని తీసుకున్న తర్వాత కాపీస్ అన్ని తీసుకున్న తర్వాత కేసు అనేది ఫర్దర్ డెసిషన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. వర్క్ ఆర్డర్ బేస్ చేసుకొని శ్మశాన వాటికలో తరలించారంట. ఇన్ జనరల్ ఎవ్రీ 10 years ఎక్కడికి పంపిస్తారు? ఎందుకంటే ఇప్పుడు జనరల్ గా వీళ్ళు చేసేటప్పుడు మాకు ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారము అఫీషియల్ గా వాళ్ళు టెండర్ ఇస్తారు. టెండర్ బయట వాళ్ళు తీసుకున్న తర్వాత ఏదైతే మట్టి ఉందో మట్టిలో ఉన్నటువంటి బాడీస్ ఏమైనా ఉన్నట్లయితే అక్కడే మళ్ళీ ఖననం చేస్తూ మిగతా మట్టిని డంపింగ్ యార్డ్కి పంపించడం అనేది ప్రొసీజర్ గా నడుస్తుంది. ఇప్పటి వరకు మాకు తెలుస్తున్న దాని ప్రకారం అక్కడ వీళ్ళు ఇచ్చిన మట్టి శ్మశానంలో మట్టి అనగానే సెంటిమెంటల్ గా అక్కడ ఉన్న డంపింగ్ యార్డ్ వరకు వెళ్లకుండా బయట ఏదైతే లారీ ఓనర్స్ ఉన్నారో వాళ్ళు 4,000 కి ఎంతకో బుక్ చేసుకున్నట్టు తెలుస్తుంది. వాళ్ళు దూరం పట్టుకెళ్ళక స్మెల్ వస్తుందని తెలిసి ఇక్కడ ఎక్కడ పడేసినట్టు తెలుస్తుంది. దీని మీద ఇంకా దర్యాప్తు చేస్తున్నాం. మీ ప్రెసెంట్ అయితే దీని బాడీస్ అన్ని కూడా మనకు ముందుగా తెలియదు కాబట్టి మనం కేజెస్ పంపించాము. ఏమైనా సస్పీషియస్ డెత్ ఉన్న విషయం మీద పంపించడం జరిగింది. ఆఫీసర్స్ ఇన్స్ట్రక్షన్ తీసుకుని ఫర్దర్ గా లీగల్ ప్రొసీజర్ ఏదైతే దాన్ని కంటిన్యూ అయిపోతుంది. కలిసి బాడీస్ అన్ని పోలీస్ హ్యాండ్ ఓవర్స్ అన్ని పోలీస్ హ్యాండ్ ఓవర్ లోనే మన కేజీహెచ్ లో ప్రిజర్వ్ చేసి మొత్తం 9 వరకు స్కల్స్ వచ్చాయి అండ్ 4 వరకు డెడ్ బాడీస్.